మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. మరి ఉదయకాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఈ ఉదయకాలమున వాక్యమును ధ్యానించుకుందాం. వాక్యాంశము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంటే అసాధ్యం. ప్రియమైన దేవుని పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఆ వచనాన్ని, దేవుని యొద్దకు వచ్చేవాడు తనకు ఫలమిస్తాడని నమ్మాలని అక్కడ వచనం తెలియజేస్తాం. ఒకసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాము. 11వ అధ్యాయంలో 6వ వచనం చదువుకున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదకువారికి ఫలము దయచేవాడు అని నమ్మవలేను కదా. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్లో కొంతమంది ప్రభువును చూసి కూడా, ప్రభు కార్యాలను చూసి కూడా నమ్మలేని వాళ్ళు ఉన్నారు. వారిలో ఉదాహరణగా యేసు ప్రభువారితో అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా అనేక కార్యాలు చూశాడు. ప్రభువారు చనిపోయిన వారిని లేపుతున్నప్పుడు చూశాడు. 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచినప్పుడు చూశాడు. 5,000 మంది ఆయన తిన్నారు. సముద్రం మీద తుఫాను వచ్చినప్పుడు, గద్దించినప్పుడు చూశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రోగాల చేత బాధపడుతున్న వారిని ప్రభువారు స్వస్థపరిచాడు. ప్రియులారా, ఆయన గ్రహించలేక ప్రభువారిని 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నాడు. ప్రియులారా, చూడండి, గమనించండి, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మనము కొన్నిసార్లు ప్రార్థనలకు వస్తాం, విశ్వాసం లేకుండా బ్రతుకుతూ ఉంటాం, మనతో ఉన్న వారిని నమ్మక ద్రోహం చేస్తూ ఉంటాం. ప్రియులారా, అది దేవుడు ఇష్టపడ్డండి. చూడండి, మరొక ఉదాహరణ అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో మనకు అందరికీ తెలిసినటువంటి ఎక్కువ ఫెమిలియర్ వాక్య భాగం అది. అననీయ సప్పిరాలను మనం చూస్తాం. అక్కడ ఒక నియమం ఏర్పాటైంది ఆది సంఘంలో. ఏందంటే, వారికి ఉన్న స్థిర ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టేవారు వాళ్ళు ధనాన్ని. అననీయ సప్పిరాలు ఏం చేశారండి ప్రియులారా? ఈ అననీయ సప్పిరాలు మరి భూమి ఎంత వెలక అమ్మారో అంత డబ్బు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టలేదు. ఈ భార్యాభర్తలు కుమ్మక్కయ్యి చక్కగా ఎవరు తెలియకుండా ఒకరు మరి వచ్చేసారు. అంత వెలకే అమ్మారా అంటే అంత వెలకే అమ్మేమన్నారు. వీళ్ళ దగ్గర కొంత డబ్బు పెట్టుకున్నారు. అట్లా భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు చనిపోయినట్లు మనం. అంటే వారు పరిశుద్ధాత్మని మోసపుచ్చారు. మిగిలిన వాళ్ళందరూ కూడా విశ్వాసంతో బ్రతకలేదా? వారి అక్కర కొరదై పంచిపెట్టారని బైబిల్ చెప్పు. వారి అక్కర కొలది. మరి ఆ రీతిగా మరి వీళ్ళు గ్రహించలేకపోయారు. వారు జీవితాలని నాశనం చేసుకున్నారు. సౌలు కూడా అంతే. మనం చూస్తాం పాత నిబంధనలోకి వెళ్ళి సౌలు కూడా ఏం చేశాడండి ప్రియులారా? మరి ఆయన తీసుకురావద్దన్నవి తీసుకొచ్చాడు. ఆ ఎద్దుల్ని, కోవినెద్దుల్ని, గొర్రెల్ని, పొట్టేళ్ళని అన్నీ తీసుకొచ్చి అక్కడ కట్టేశాడు. అక్కడ ఉన్నది ఏది కూడా తీసుకురావద్దు, ప్రతి దాన్ని నిర్మూలన చేయమని చెప్తాడు దేవుడు. కానీ ఆ మాట వినలేదు, ఎదిరించాడు ప్రభువుని. దేవుడికి ఇష్టడుగా లేకుండా పోయాడు. ప్రభు మనసులో నుండి సౌలుని తీసేశాడు దేవుడు. తన మనసులో లేడు సౌలు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. బైబిల్లో చాలామంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం చూస్తాం, చాలామంది విశ్వాస వీరులు మరి లోకాన్ని త్యజించి విశ్వాసంతో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడికి ఇష్టలుగా బతికారు. వారికి ఖచ్చితంగా పరలోకంలో గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు దాచి ఉంచాడు. మనం కూడా అవిశ్వాసంతో ఉండొద్దు, అల్ప విశ్వాసంతో ఉండొద్దు. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. అప్పుడే మనం ప్రభుకి ఇష్టలుగా ఉంటాం. తద్వారా ప్రభు కార్యాలను మన జీవితంలో చూడగలుగుతాం. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభు. అవునయ్యా, అనేక మంది మీకు ఇష్టలుగా లేరు ప్రభు, విశ్వసించలేదు వారి ప్రభు. తండ్రి, విశ్వసించిన అనేక మంది మీ అందరి విశ్వాసంలో నడిచారు, గొప్ప కార్యాలు వారు చూడగలిగారు ప్రభు. మనసులో నుండి వారు తీసివేయబడ్డారు నాయన, అయిష్టులుగా బ్రతికారు. కొంతమంది ఇష్టలుగా బ్రతికినట్లు కూడా మేము చూస్తున్నాం. విశ్వాసం కలిగి ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితంలో చూసినట్లు మేము చూస్తాం. అలాంటి విశ్వాసాన్ని, మీరున్నారని, మీరు కార్యాలు చేయగలిగిన దేవుడని, అలాంటి నమ్మికను మాకును మా ప్రియులకి దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సాహసం ఇక్కడ చేరమానుకున్న సకల పరిశుద్ధునికి ఎల్లప్పుడూ తోడై నడిపించినగా. గాడ్ బ్లెస్ యు. మరో ఉదయకాలాన్ని కలుసుకున్నాం. ప్రియులారా, మరి ప్రసారం చేయబడుతున్నటువంటి వాక్య భాగంను దయచేసి మీరు అనేక మందికి షేర్ చేయమని ప్రత్యేకంగా కోరుతున్నాను. మీకు గ్రహించండి. ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు అని
అట్లా ఏదో విని అన్నట్టు వెళ్ళిపోవటం కాదు. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతుంది, ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నాడు అని మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకి అది ఓపెన్ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అది దేవుని వాక్యం, ఎవరో చెప్పిన మాటలు కాదు. గ్రహించండి, గమనించండి. ఈ వాక్యాలు అనేక మందికి షేర్ చేయండి. వారు మేలు పొందేటట్లు, తద్వారా మీరు మేలు పొందండి. కొద్ది మాటలు దేవుడు దీవించండి. గాడ్ బ్లెస్ యూ. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం.